ఆనంద్ గోపాల్ మహీంద్రా, జననం మే 1, 1955, ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త మరియు ముంబై ఆధారిత వ్యాపార సమ్మేళనం అయిన మహీంద్రా గ్రూప్ చైర్మన్. ఈ బృందం ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, అనంతర మార్కెట్, ఆటోమోటివ్, భాగాలు, నిర్మాణ పరికరాలు, రక్షణ, శక్తి, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక మరియు బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి మరియు ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ మరియు రిటైల్. మహీంద్రా మరియు మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనవడు. 2023 నాటికి ఫోర్బ్స్ ప్రకారం అతని నికర విలువ $2.1 బిలియన్లుగా అంచనా వేయబడింది. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి. 1996లో అతను భారతదేశంలో నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు. అతను ఫార్చ్యూన్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో చేర్చబడ్డాడు మరియు మ్యాగజైన్ యొక్క 2011 ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నాడు. ఆనంద్ను ఫోర్బ్స్, భారతదేశం, వారి 2013 సంవత్సరానికి ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించాడు. అతనికి జనవరి 2020లో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డు లభించింది. క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. జీవితం తొలి దశలో ఆనంద్ మహీంద్రా మే 1, 1955న భారతదేశంలోని బొంబాయిలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్రా మరియు ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. ఆనంద్కు 2 సోదరీమణులు ఉన్నారు, అనుజ శర్మ మరియు రాధికా నాథ్. అతను తన ప్రారంభ పాఠశాల విద్యను లారెన్స్ స్కూల్, లవ్డేల్ నుండి పూర్తి చేశాడు, ఆపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ మేకింగ్ మరియు ఆర్కిటెక్చర్ను అభ్యసించాడు. అక్కడ అతను 1977లో మాగ్నా కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. 1981లో అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి తన MBA పూర్తి చేశాడు. కెరీర్. 1981లో ఆనంద్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ముస్కోలో ఫైనాన్స్ డైరెక్టర్కి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చేరారు. 1989లో MUSCO అధ్యక్షుడిగా మరియు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అతను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మరియు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ యొక్క కొత్త వ్యాపార రంగాలలోకి మహీంద్రా గ్రూప్ యొక్క వైవిధ్యతను ప్రారంభించాడు. ఏప్రిల్ 4, 1991న అతను భారతదేశంలో ఆఫ్ రోడ్ వాహనాలు మరియు వ్యవసాయ ట్రాక్టర్ల నిర్మాత అయిన మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను పోషించాడు. ఏప్రిల్ 1997లో ఆనంద్ మేనేజింగ్ డైరెక్టర్గా మరియు 2001లో మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆగస్టు 2012లో అతను తన మేనమామ కేశుబ్ మహీంద్రా నుండి బోర్డు చైర్మన్ మరియు మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను స్వీకరించాడు. నవంబర్ 2016లో ఆనంద్ మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తిరిగి నియమించబడ్డారు మరియు మహీంద్రా గ్రూప్ చైర్మన్గా కొనసాగారు. ఆనంద్ కోటక్ మహీంద్రా బ్యాంక్, అధికారికంగా కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు, సహ ప్రమోటర్. 2013లో అతను ప్రమోటర్గా ఉండటం మానేసి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగాడు. నేడు మహీంద్రా గ్రూప్ $1900 కోట్ల సంస్థ మరియు భారతదేశంలోని టాప్ 10 పారిశ్రామిక సంస్థలలో ఒకటి. ఆనంద్ మహీంద్రాను ది ఎకనామిస్ట్ భారతీయ పెట్టుబడిదారీ విధానం యొక్క ముఖంగా ట్యాగ్ చేసింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అతనిని 2013 సంవత్సరానికి వారి ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించింది. మహీంద్రాను మించి ఏప్రిల్ 2014లో ఆనంద్ US ఇండియా బిజినెస్ కౌన్సిల్ USIBC బోర్డు సభ్యుడు అయ్యాడు. అతను USIBC యొక్క విధాన న్యాయవాద ప్రాధాన్యతలను ప్రోత్సహించడంలో సహాయం చేస్తాడు మరియు సభ్యులకు మరియు సీనియర్ USIBC సిబ్బందికి సలహా ఇస్తాడు. 2011లో సింగపూర్లోని ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో చేరమని ఆనంద్కు ఆహ్వానం అందింది. అతను న్యూయార్క్లోని లింకన్ సెంటర్లో ఇండియా అడ్వైజరీ కౌన్సిల్కు చైర్మన్గా ఉన్నారు. జనవరి 2015లో అతను లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం యొక్క ట్రస్టీగా 4 సంవత్సరాల బృందంలో నియమించబడ్డాడు. మానవ ఆనందం కోసం డిజైన్ను ఉపయోగించాలనే ఆసక్తిగల న్యాయవాది. ఆనంద్ చైర్మన్, గవర్నింగ్ కౌన్సిల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మరియు ప్రెసిడెంట్,
ఇండియా డిజైన్ కౌన్సిల్. 2014లో ఆనంద్ మహీంద్రా తన బావ మరియు స్పోర్ట్స్ వ్యాఖ్యాత చారు శర్మతో కలిసి ప్రో కబడ్డీ లీగ్, భారతదేశంలో ప్రొఫెషనల్ స్థాయి కబడ్డీ లీగ్ని ప్రారంభించాడు. ఆనంద్, ముఖేష్ అంబానీ మరియు మహేష్ సమత్లతో కలిసి 2014లో హిందీ కంటెంట్ను ప్రదర్శించే భారతీయ టెలివిజన్ ఛానల్ అయిన ఈపక్ సహ వ్యవస్థాపకుడు. 2016లో ఇతర ఇద్దరు సహ వ్యవస్థాపకులు తమ వాటాలను అతనికి విక్రయించిన తర్వాత అతను ఏకైక యజమాని అయ్యాడు. 2014లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ యొక్క ది వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ లిస్ట్లో ఆనంద్ కనిపించారు మరియు 2011లో ఆసియాలోని టాప్ 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నారు. అతను 2009లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్. మెకిన్సే మరియు కంపెనీ ప్రచురించిన రీఇమేజినింగ్ ఇండియా పుస్తకానికి సహకరించిన వారిలో ఆనంద్ ఒకరు. 2003లో అతను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతర బోర్డులు మరియు కమిటీలు ఆనంద్ కూడా ఇందులో పనిచేస్తున్నాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆసియా పసిఫిక్ అడ్వైజరీ బోర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆసియా సెంటర్ సలహా కమిటీ, హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్, ఆసియా వ్యాపార మండలి, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ యొక్క గ్లోబల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్, వ్యాపారం చేయడం కోసం ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క సలహా బోర్డు, ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ బోర్డు సభ్యుడు. సన్మానాలు మరియు అవార్డులు సంవత్సరాలుగా ఆనంద్ అనేక గుర్తింపులను పొందారు. రాష్ట్ర గౌరవాలు నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఫ్రాన్స్ 2004, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇటలీ యొక్క గ్రాండ్ ఆఫీసర్ జనవరి 16, 2013, నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ఆఫ్ ఫ్రాన్స్ 2016, పద్మభూషణ్ 2020. అవార్డులు వ్యాపార రంగంలో అత్యుత్తమ సహకారం అందించినందుకు రాజీవ్ గాంధీ అవార్డు 2004, లీడర్షిప్ అవార్డు అమెరికన్ ఇండియా ఫౌండేషన్ 2005, బిజినెస్ లీడర్ అవార్డ్ ఫర్ ది ఇయర్ అవార్డు సిఎన్బిసి ఆసియా 2006, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అలుమ్ని అచీవ్మెంట్ అవార్డు 2008, ఎర్నెస్ట్ మరియు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా అవార్డు 2009, బిజినెస్ ఇండియా బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2007, బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ ది ఏషియన్ అవార్డ్స్ 2011, గ్లోబల్ లీడర్షిప్ అవార్డు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ 2012, బెస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ అవార్డు ఆసియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ మరియు సస్టైనబిలిటీ 2012, సంవత్సరానికి వ్యవస్థాపకుడు ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2013, సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తేరీ 2014, బిజినెస్ టుడే సిఇఓ ఆఫ్ ది ఇయర్ 2014, ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016, బ్లూంబెర్గ్ టీవీ ఇండియా ద్వారా డిస్రప్టర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2016, హార్వర్డ్ మెడల్ హార్వర్డ్ పూర్వ విద్యార్థుల సంఘం 2014, ప్రపంచవ్యాప్తంగా టాప్ 30 కేఓలు బారన్ జాబితా 2016, యుఎస్ఐఎస్పిఎఫ్ లీడర్షిప్ అవార్డు 2020. వ్యక్తిగత జీవితం ఆనంద్ జర్నలిస్ట్ అయిన అనురాధను వివాహం చేసుకున్నాడు మరియు తరువాత వెర్వ్ అనే పత్రికను ప్రారంభించాడు. ఆమె ప్రస్తుతం వెర్వ్ మరియు మ్యాన్స్ వరల్డ్ అనే మ్యాగజైన్లకు ఎడిటర్గా ఉన్నారు. వీరికి దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆనంద్కు ఫిల్మ్ మేకింగ్పై చాలా ఆసక్తి ఉంది. అతను హార్వర్డ్లో అండర్ గ్రాడ్యుయేట్గా ఈ సబ్జెక్టును అభ్యసించాడు. అతను చలనచిత్రాలపై బలమైన ఆసక్తి ఉన్న గొప్ప ఫోటోగ్రాఫర్. అతను బ్లూస్ వినడం కూడా ఆనందిస్తాడు మరియు 2011 నుండి ముంబైలో ఏటా నిర్వహించబడే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశాడు. ఆనంద్ కళలు మరియు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు మరియు మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ మరియు మహీంద్రా సనత్కడ లక్నో ఫెస్టివల్, క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఈవెంట్ను లక్నోలో ఏటా నిర్వహించాడు. దాతృత్వం ఆనంద్ మానవీయ శాస్త్రాల అధ్యయనం యొక్క న్యాయవాది, ఎందుకంటే ఇది పరస్పర ఆధారపడటం వల్ల తలెత్తే ప్రపంచంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని అతను నమ్ముతాడు. అతను హార్వర్డ్ హ్యుమానిటీస్ సెంటర్కు మద్దతుగా $10 మిలియన్లను విరాళంగా ఇచ్చాడు. ఈ విరాళానికి గుర్తింపుగా ఈ కేంద్రం హార్వర్డ్లోని మహీంద్రా హ్యుమానిటీస్ సెంటర్గా పేరు మార్చబడింది.
అతను భారతదేశంలో నిరుపేద బాలికలకు ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ నాన్హి కలి వ్యవస్థాపకుడు. సెప్టెంబర్ 2017 నాటికి ప్రాజెక్ట్ 1,30,000 మంది నిరుపేద బాలికలకు మద్దతునిచ్చింది. ఆనంద్ జీవితకాలానికి చైర్మన్ మరియు భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే భారతీయ చారిటబుల్ ట్రస్ట్ అయిన నాంది ఫౌండేషన్ యొక్క డైరెక్టర్ల బోర్డులో ఒకరు.